ఈరోజు గమనించండి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను కొన్ని సంఘాల్లో, కొన్ని మందిరాల్లో భయంకరంగా రొట్టె విరవడము అనేటువంటి సంగతిని ఈరోజు ఏం చేశారంటే ఆ బిళ్ళల రూపంలో, లేఖనం కాబట్టి చెబుతూ ఉన్నాను, తెల్ల బిళ్ళలు ఇచ్చేసి ఆయన లేఖనం చెబుతూ ఉంది, ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఎక్కడో తయారు చేయబడుతున్నటువంటి ఆ రొట్టె, ఎక్కడో తయారు చేయబడుతున్నటువంటి ఆ వైన్ లేఖనం ప్రకారము ద్రాక్షారసము కొన్ని గంటల ముందు తయారు చేసినది, కొన్ని గంటల ముందు ప్రభురాత్రి భోజనమునకు వాడవలసినటువంటి ద్రాక్షారసము కొన్ని గంటల ముందు తయారు చేసినది ఉండాలి, కొన్ని గంటల ఫ్రెష్ జ్యూస్ అయి ఉండాలి. ఎప్పుడో అవసరమైతే ఎక్స్పైరీ డేట్కు సమీపంగా ఉన్నటువంటిది. దేవుని యొక్క ఆయన ఆజ్ఞను ఎంత చులకనగా చేస్తూ ఉన్నారు ఈరోజు సంఘంలో, సమాజంలో, మందిరాల్లో. ఎంత చులకనైపోయిందో. భక్తి కలిగినటువంటి వారు వారానికి చేస్తున్నారా, నెలకు చేస్తున్నారా, వారి ఇష్టము, కానీ చేసేదేదో భక్తిగా ఆ యొక్క రొట్టెను వారు స్వయాన సిద్ధపరిచి, ద్రాక్షారసమును స్వయాన సిద్ధపరిచి చేసుకొని వచ్చి ఇస్తే మంచిది. ఒకవేళ ఆ విధంగా కొనసాగించడం వాళ్ళ యొక్క తీర్మానం అయితే, అందుకొరకే ఇంకా కొంతమందికి ఆ గ్రహింపు రాలేదు కనుక వారు ఇంకా ఆ ఆలోచనలో ఉన్నారు కనుక వారి కొరకు కనిపెడుతూ నెలకు ఒకసారి చేసినప్పుడు నిష్టగా ఆమె ఆ ముందు రోజు రాత్రి నుంచే, ఆ ముందు రోజు సాయంకాలం నుంచే సిద్ధపరచుకుంటూ ఉంటుంది. తను తానుగా సాయంకాలం నుంచి దినం ప్రారంభం అవుతుంది కనుక రేపు బల్ల ఉందంటే తను తాను ప్రత్యేకపరచుకొని ఆ యొక్క బల్ల కొరకు సిద్ధపరచుకుంటూ ఉంటుంది, తను తాను సిద్ధపరచుకుంటూ ఉంటుంది. ఆత్మీయంగా సిద్ధపరచబడుతూ ఆ యొక్క ద్రాక్షారసం ఆ రొట్టెను ఒక భక్తి శ్రద్ధలతో తయారు చేసి మీ దగ్గరకు తేవడం జరుగుతుంది. ఈరోజు ఆ తెల్ల బిళ్ళలు ఇస్తూ ఉన్నారు. నేను ఎప్పుడో ఒకసారి చూశాను, అది నా హృదయం అంతా గుండె పగిలిపోయినట్టు అనిపించింది, వేదనతో నింపబడింది. అయ్యో తండ్రి, నీ యొక్క శరీరమును ఎంత చులకనగా చూస్తూ ఉన్నారు. వారికి తెలియక చేస్తూ ఉండవచ్చు. ఒకవేళ తెలిసి కూడా చేస్తూ ఉన్నారంటే నిశ్చయంగా తగినటువంటి ఆ యొక్క తీర్పులో నిలబడవలసి ఉంటుంది. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి అందుకొరకే ఆ రొట్టెను సిద్ధపరిచి దాన్ని విరిచి ప్రత్యేకంగా సిద్ధపరిచి ఆ బన్ను తీసుకొని వచ్చి, ఏదది పావు బన్ను, ఆ బన్నులు తీసుకొని వచ్చి కాదు, ఎవరో చేసినటువంటి ఆ యొక్క ఈస్ట్, అది పులిసినటువంటిది, పులియకూడదు, ద్రాక్షరసం పులియకూడదు, రొట్టె పులియకూడదు, అందులో ఈస్ట్ అనేది ఉండకూడదు. ఆ యొక్క పరిశుద్ధమైన శరీరమునకు సాదృశ్యము ఉన్న రొట్టెను చేసే విధానము, ద్రాక్షరసమును చేసే విధానము ఈరోజు విశ్వాసులు మర్చిపోయారు, సేవకులు మర్చిపోయారు, సంఘం మర్చిపోయింది. చులకనైపోయింది భక్తి, అనగా చులకనైపోయింది, సాధారణమైపోయింది. ఏదైనా పర్లేదు, ఏదైనా నడిచిపోయింది. ఆయన ప్రేమ స్వరూపుడుగా కనిపించినంత వరకు ఏదైనా నడిచిపోయింది. వాస్తవానికి ధర్మశాస్త్రం కఠినమైందండి. అది కఠినమైంది గనకనే తండ్రి కొట్టేశాడు. ఆయన కృప ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత క్షమాపణ ఎంత దొరుకుతుందో అని అనుకుంటూ ఉన్నారు. వాస్తవానికి నేను మరి కఠినమైన శిక్షలో ఉన్నాము. నీకు తెలుసా, మరి కఠినమైన శిక్షలో ఉన్నాం. ఆ రోజు ధర్మశాస్త్రముతో కూడినటువంటి శిక్షతో పోలిస్తే నేను మరి కఠినమైన శిక్షలో ఉన్నాం. నమ్మిన నమ్మకపోయినా అది వాస్తవం.